నమస్తే టైమ్స్ టుడే తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. మంగళగిరి నియోజకవర్గంలో శ్రీమతి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం. ఆనాడు ఆర్మూరు రైతులు అండగా నిలబడ్డారు. నేడు ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చా సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి పరిశ్రమలు వెళ్లిపోయే ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి నెలకొంది కేసీఆర్. కాంగ్రెస్ మైనార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ. మంగళగిరి నియోజకవర్గంలో శ్రీమతి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మన మోదీ గారు రాజమండ్రికి వచ్చినప్పుడు కూడా నారా లోకేష్ గారు ఆయన్ని మన పసుపు మంగళగిరి షాల్ గారితో ఇక్కడికి వెల్కమ్ చేయడం జరిగింది. నాకు నిజంగా ఎంతో గర్వంగా అనిపిస్తుంది. శ్రీరత్న గారు కూడా చెప్పారు, ఇక్కడున్న చేనేత కార్మికులు ఎంత కష్టపడతారు, ఒక్క చీరని లేకపోతే ఒక్క వస్త్రాన్ని బయటికి తీసుకురావడానికి ఎంత పనులు చేస్తారు. మగ్గంలోనే కాదు, వెనకాల డైయింగ్ కానివ్వండి, లేకపోతే ఈ పత్తి ప్రాసెస్ చేయడం కానివ్వండి, వీటన్నిటిలోకి ఎంతో శ్రమ అవుతుంది. మన చీరలు ఎంతో అందంగా ఉంటాయి. నేను చిన్నప్పుడు అమ్మగారిని మన మంగళగిరి చీరల్ని వేసుకోవడం చూసాను. కానీ మనకు తెలిసిన విషయమే, మన చీరల పాపులారిటీ తగ్గుతూ పోతుంది. గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే మన చేనేత కార్మికులు, స్వర్ణకారులు ఎన్నో కష్టాలు ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. నేను ఎన్నో మగ్గాలకు వెళ్ళడం జరిగిందండి. గత కొద్ది నెలలుగా చాలా మంది కార్మికులతో మాట్లాడాను. వాళ్ళు చెప్పింది ఒకటే, మా బాధలు చెప్పుకోవాలన్నా ఎవరు లేరు, స్టేబుల్ గా లీడర్స్ ఎవరు లేరు. వస్తారు పోతారు, ఎవరు కొత్త ఆయన వస్తారు, కొత్త ఆవిడ వస్తారు, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి తప్పకుండా కరెక్ట్, గత 5 సంవత్సరాలుగా నారా లోకేష్ గారు ఎప్పుడూ నాకు అందుబాటులో ఉన్నారు. ఎప్పుడు నా బాధల గురించి తెలుసుకొని ఎంతో కష్టపడ్డారు అనేది అది విని నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆభరణాన్ని మనం చాలా ఎఫెక్టివ్ గా మార్కెటింగ్ చేసుకోవాలి, కంపెనీస్ తో మన ఒప్పందాలు పెట్టుకోవాలి. అదే కాకుండా మన చేసే ఈ ఐటమ్స్ కి అంతర్జాతీయ స్థాయిలో మన గుర్తుకు తీసుకురావాలన్నది. దీనికి కమిట్మెంట్ ఎంత పెద్దదంటే నాకంతా అర్థమైంది. మేమేదో జిఎస్టీ భారం అనేది చాలా పెద్ద భారం. ఆ జిఎస్టీ భారం అనేది లేకుండేలాగా చేసే కమిట్మెంట్ లోకేష్ గారిది. అది ఒక ఇల్లు మనకి ఆ భద్రత, సెక్యూరిటీ అనేది ఉండడానికి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇంతకు ముందు మన గవర్నమెంట్ లో ఏవైతే పథకాలు ఉండేవో వాటన్నిటినీ మళ్ళీ తిరిగి తీసుకొస్తాము. ఇవన్నీ కాకుండా మన మంగళగిరిని మనం ఒక బోర్డు అంటే రోజుల్లో చేసినట్టు ఒక స్వర్ణకారుల హాబుగా తీర్చిదిద్దాము. ఇది చేయాలంటే మన ఆధ్వర్యంలో కూడా ఎఫెక్టివ్ మార్కెటింగ్ చేసుకోవాలి. అదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తుకొచ్చేలాగా చూసుకోవాలి. అదే కాకుండా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది స్వర్ణకారులు చెప్పారండి నాకు ఒక కొన్ని రోజులుగా వారి మీద ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయి, కొందరు పోలీసులు కూడా ఇది చేస్తున్నారని. ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నారా లోకేష్ గారి భరోసా నేను మీకు ఇస్తున్నాను. మీరు సహకారం లేకపోయినా తన సొంత నిధులతో చాలా కృషి చేసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అది స్త్రీ శక్తి ప్రోగ్రాం కానివ్వండి, మనలో చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎవరైతే బాధపడారో చెప్పి పైకెత్తండి, చూడండి ఎంతో మంది మనలో బాధపడారు స్త్రీ శక్తి ద్వారా. ఆనాడు ఆర్మూరు రైతులు అండగా నిలబడ్డారు. నేడు ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం రావడానికి ఆనాడు ఆర్మూరులో ఈ రైతాంగం చేసిన దీక్ష, ఆనాడు మీరు అండగా నిలబడ్డారు కాబట్టి ఈనాడు పిసిసి అధ్యక్షుడినై రాష్ట్రం నలుమూలలో తిరిగి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో
ప్రతి పేదవాడి తలుపు తట్టి ప్రతి పేదవాడి గుండెకు చేరుకొని ప్రజల్ని సమన్వయం చేసి 4 కోట్ల ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వెంట నడిపించినందుకు ఈనాడు ప్రజలు ఆశీర్వదించి 65 సీట్లు గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఈరోజు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడి నేను ఈరోజు మాట్లాడుతున్న మిత్రులారా, ఈరోజు నేను ఈ స్థాయికి చేరడానికి ఆనాడు ఆర్మూరు రైతాంగం అండగా నిలబడడమే ఈరోజు ఎంతో ఉపయోగపడ్డది అని చెప్పి నేను మీ ముందు చెప్పదలుచుకున్నా. కరెంటు కోతల వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితి, ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర బుధవారం మెదక్ పార్లమెంటు పరిధిలోని నర్సాపూర్ చేరుకుంది. ఇక ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో రాష్ట్రం ఆగమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరినీ వంచిందన్నారు. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కేవలం ఉచిత బస్సు పథకం మాత్రమే నెరవేర్చిందన్నారు. రైతు బంధు అందరికీ పడలేదన్నారు. 2 లక్షల రుణమాఫీ జరగలేదు అన్నారు. వరికి బోనస్ బోగస్ అయ్యిందని విమర్శించారు. ఇక కరెంటు కోతల వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు కూడా వెళ్లిపోయే పరిస్థితి, ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. నర్సాపూర్ ప్రాంతానికి మంచినీళ్లు రావాలని కోమటిబండ నుంచి ప్రత్యేక లైన్ వేయించానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నర్సాపూర్ లింక్ అయి 1,50,000 ఎకరాలకు నీరు రావాలని, శంకరంపేట వద్ద కాల్వలు కూడా తవ్వుతున్నారని తెలిపారు. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు రావడం ప్రారంభమైతే నర్సాపూర్ బంగారు తునక అవుతుందన్నారు. గోవర్ధన్ గారు, ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు సురేందర్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారు, ఎండ ఎక్కువగా ఉన్న తరలి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కామారెడ్డి, మీ అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మన కామారెడ్డి జిల్లా ఉండన్నా పోవన్నా? ఉండన్నా? మరి చేస్తా అంటున్నాడు. మీ ఇష్టం, కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా మీ ఇష్టం. కాపాడతారా? కామారెడ్డి జిల్లా ఉండానంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లలో గాలి అనిల్ కుమార్ గెలవాలి. వీలైతేనే కొట్లాడతారు మన భవిష్యత్తు కోసం. ఏ బాబు అది బంద్ చేయవా? నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఒక 150 హామీలు ఇచ్చినాడు ఆయన. ఒక్క హామీ అని నెరవేరిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా? సబ్కా సత్యానారాయణ దేశం దెబ్బతిన్నది. రూపాయి విలువ డాలర్తో చూసుకుంటే 84 రూపాయలైంది. ఎక్స్పోర్ట్స్ అన్ని బంద్ అయిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ ఉంది. మేక్ ఇన్ ఇండియా అన్నాడు, ఏమైనా జరిగిందా? మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అన్నాడు, ఏమైనా జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు, కానీ సచ్చే దిన్ అయితే గ్యారెంటీ వచ్చింది. అదేవిధంగా జన్ ధన్ యోజన ఎవరికన్నా ప్రయోజనం జరిగిందా? మీ దగ్గర కామారెడ్డిలకు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిపించానని అందరికీ భారతదేశం అంతా 15 లక్షలు ఇస్తే మీకు మోదీ 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? వచ్చినాయట కదా నా కామారెడ్డిలకు. రాలేదా? 15 లక్షలు రాలే, 30 లక్షలు రాలే, ఇవ్వలకు రాలే. కామారెడ్డిలకు 30 ఇచ్చినాయట కదా, మొత్తమే రాలేదా? ఏవలకేం జరగలే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నాడు మోడీ.
జరిగిందా? ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటికి వచ్చినట్టు 150 రాలేదా? 15 లక్షలు రాలే, 30 లక్షలు రాలే, ఇవ్వలకు రాలే. కామారెడ్డిలకు 30 వచ్చినాయట కదా, మొత్తమే రాలేదా? ఏవలకేం జరగలే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానడు మోడీ, జరిగిందా? ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటికి వచ్చినట్టు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. ఆయన రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీకి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తోందన్నారు. समाज को चुकानी पड़। अब कांग्रेस फिर एक बार इस समाज के खिलाफ षड्यंत्र कर। बाबा साहब आम्बेडकर ने आरक्षण दिया, आरक्षण का अधिकार दिया, संविधान के तहत दिया। हमारा संविधान भी रिलीजन के आधार पर, संप्रदाय के आधार पर रिजर्वेशन के खिलाफ है। बाबा साहब आम्बेडकर भी संप्रदाय के आधार पर रिजर्वेशन के खिलाफ रहे हैं, लेकिन कांग्रेस आपका रिजर्वेशन छीनकर, आप में डाका डालकर, आप में से लूट चलाकर, आपको बाबा साहब आम्बेडकर ने जो रिजर्वेशन दिया है वो छीनकर अपने वोट बैंक को देना चाहती है। कल ही इंडी एलायंस के एक बड़े चेहरे ने खुलेआम कहा है कि मुसलमानों को रिजर्वेशन देना चाहिए, और वो कहते हैं सिर्फ देना चाहिए ऐसा नहीं, पूरा का पूरा देना चाहिए। यानी एससी, एसटी, बीसी समाज को आज जितना रिजर्वेशन मिल रहा है ये छीन करके, पूरी तरह छीन करके मुस्लिमों को देना चाहते हैं। इसलिए ये लोग मादिगा समाज को भी उनका हक दिए जाने के खिलाफ। దేశంలో అతిపెద్ద అవినీతి పార్టీ బీజేపీ అని ప్రధాని పదవికి మోదీ విలువ లేకుండా చేశారన్న మంత్రి బొత్స సత్యనారాయణపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. మోదీని విమర్శించే అర్హత బొత్సకు లేదని ఆమె అన్నారు. బొత్స వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తోందన్నారు. అవినీతి పరులకు లోకమంతా అవినీతిమయంగానే కనిపిస్తోందని, మీరు చేసిన ఫోక్సో వ్యాగన్ స్కామ్ ను ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. విశాఖకు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అది పుచ్చుకోలేకపోయిందని విమర్శించారు. పసలేని ఆరోపణలు చేయొద్దని బొత్సకు హితవు పలికారు. అంతకు ముందు బొత్స మాట్లాడుతూ తోడు దొంగలిచ్చిన స్క్రిప్ట్ ను మోదీ చదివారని విమర్శించారు. నిజాలు పరిశీలించకుండా ఏ స్క్రిప్ట్ ఇస్తే దాన్ని చదివేయడమేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల అవసరాలు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మోదీ ఎందుకు మాట్లాడలేదన్నారు. పోలవరంను చంద్రబాబు ఏటీఎం లా మార్చుకున్నారని గతంలో మోదీ అనలేదా అని ప్రశ్నించారు. ఇంతగా దిగజారిపోయి మాట్లాడే ప్రధానిని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రధాని మాట్లాడే మాటకు ఒక పవిత్రత ఉండాలని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలతో తెలంగాణ వాతావరణం చల్లబడింది. 5 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, తూర్పు విదర్భ, మహారాష్ట్రలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీలోని రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు వాతావరణం చల్లగుంటుందని తెలిపింది. తెలంగాణలో రానున్న 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల వరకు, ఇక కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి, ములుగు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. పలు చోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ఎన్నికలు జరగనున్న మే 13వ తేదీన కూడా తెలంగాణ, ఏపీలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న అక్కడక్కడ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు మార్కెట్ యార్డులలో వేసిన పంటలు తడిసిపోయాయి. నారాయణఖేడ్ నియోజకవర్గం రాజంపేట మండలం రాలమడుగు గ్రామంలో నేడు బీజేపీ ప్రచారంలో భాగంగా సెంట్రల్ ఫిలిం బోర్డు ఆఫ్ మెంబర్ మహేందర్ గారు, అలాగే ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ రామకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ శరణమప్ప మరియు మన్నూరు మండలం ఇన్ఛార్జ్ పాండురంగారెడ్డి, అలాగే రేలమడుగు బూత్ అధ్యక్షులు అంజిరెడ్డి, అలాగే జేజేపీ కార్యకర్తలు అందరూ పాల్గొని ప్రతి ఒక్కరికి బీజేపీని గెలిపించి మోడీని ప్రధాని చేయవలసిందిగా కోరారు. నిజాంపేట్ మండలంలోని రేలమడుగు గ్రామంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ బివి పాటిల్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ యొక్క రేలమడుగు గ్రామంలో ఉపాధి కూలీగా పనిచేస్తున్నటువంటి వందలాది మంది కూలీలుగా పనిచేస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారితో మమేకంగా మాట్లాడుతుంటే ఒక బంధువుగా, వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని ఆహ్వానించి మేము ఈసారి
మోడీ గారికి ఖచ్చితంగా ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తున్నాం మా గ్రామం ఉందని చెప్పడం వాళ్ళు ఒకటి. మాకు ఫ్రీగా 6 సంవత్సరాల నుంచి రూపాయి ఖర్చు లేకుండా మా గరీబులకు భోజనం పెడుతున్నటువంటి దేశ ప్రధాని మోడీ గారు, అలాగే దేశం కోసం ధర్మం కోసం దేశాన్ని ఒక ఆదర్శ దేశంగా తీర్చినటువంటి మోడీ గారిని ఓటేయాలని చెప్పేసి ఒకటి. ఏదైతే ఒక ఆరాధ్య దైవంగా హిందువులు భావించే దైవమూర్తి శ్రీరామచంద్ర ప్రభు మందిరం, రామ మందిరం నిర్మించినందుకు, అలాగా వాళ్ళు చెప్తున్నారు అసలు ఏం జరుగుతుందో అసలు మేము నోరు తెరుస్తున్నాం. ఆ ఉపాధి కూలీలు ఇంత అవగాహన ఉన్నదంటే వాస్తవానికి మంచి అవగాహనతో ఉన్నారు. దేశంలో ఖచ్చితంగా మోడీ గారు వస్తేనే ఖచ్చితంగా దేశం అభివృద్ధి చెందుతుంది, ప్రపంచ స్థాయి కిరీటాలకు ఎదుగుతుందంటే మోడీ గారు చేసినటువంటి కృషి వల్లనే నడుస్తుంది. ఇప్పుడు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ రామ మందిరము మోడీ గారు కష్టపడి రామ మందిరం నిర్మిస్తే 25 మంది ప్రముఖ న్యాయవాదులను పెట్టి మందిరాన్ని ఆపాలని చూసారు. అంబేద్కర్ గారిని ఎంపీగా నిలబెట్టి ఓడగొట్టాలని చూసి ఓడగొట్టారు. అతను దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయింది. రాష్ట్రంలో మొన్న జూట మాట్లాడుకుంటూ ఈ యొక్క ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టం. ప్రజలను మబ్బుతో పట్టించి 6 గ్యారంటీలు అని చెప్పేసి 6 సూత్రాలు అని చెప్పేసి ప్రజలతో ఒట్టిగా జూట మాటలతో గెలిచి ఈరోజు ఆ 6 పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ ఈ యొక్క ఏదైతే రైతులకు రుణమాఫీ అని చెప్పేసి డిసెంబర్ 9 తారీఖు నాడు తీసుకెళ్ళండి బ్యాంకులకు వెళ్ళి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి రైతులతో నోటు ఇప్పించుకొని నిండా ముంచినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోటేయమడుగుతున్నావు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఒక జూట మాట మాట్లాడినావు నువ్వు వేయించుకున్నప్పుడు మళ్ళీ ప్రజలు అంత పిచ్చోళ్ళు గారు. ఇప్పుడు ప్రజలు ఒకటే సిద్ధాంతం పెట్టుకున్నారు, ఏ పార్టీ ఉన్నా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు కోటేసి అక్కడ మోడీ గారిని ఇక్కడ బీవీ పాటిల్ గారిని అక్కడ మెజార్టీతోని గెలిపిస్తారని చెప్పేసి ప్రజలు ఫుల్ విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక 3 లక్షల పైన చిలుకు మెజార్టీతోని బీవీ పాటిల్ గెలుస్తారని చెప్పి సర్వేలు తెలుస్తున్నాయి. కాబట్టి ఇంకా మెజార్టీ పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఈ యొక్క కళ నెరవేరుస్తున్నందుకు ప్రతి గ్రామ భక్తులకు ప్రజలకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై బోలో భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనను గద్దెదించాలంటే ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మల రామారం మండలం, తురకపల్లి రాజాపేట మండలాల్లోని బూత్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో తురకపల్లి మండలం, రాజాపేట మండలాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తుర్కపల్లి మండలంలోని కొండాపూర్ తాజా మాజీ సర్పంచ్ మల్లేష్, వీరారెడ్డిపల్లి తాజా మాజీ ఉప సర్పంచ్ గోపి మనోహర్ రెడ్డి, బొమ్మల రామారం సింగిల్ విండో వైస్ చైర్మన్ ఏనుగు కొండల రెడ్డి, పల్లెపాడు గ్రామానికి చెందిన పతపూర్ రెడ్డి, మహేందర్ మరియు సంపత్, తిరుమలేష్, శ్రీరాములు, ఉషన్ తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మన పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు అందరి ఆశీస్సులతో ఈ ప్రాంతం గత 10 సంవత్సరాలుగా వెనుకబడ్డది. అభివృద్ధి కావాలంటే యువకుడు అందరితోటి కలిసిమెలిసి ఉన్నటువంటి నాయకుడు అని చెప్పి ప్రభుత్వం విప్లవం ఇవ్వడం, ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయడం కూడా మనకు అవకాశంగా ముందుంది. కాబట్టి ఏ ఉత్సాహంతో అయితే మీరు మొన్న పనిచేసారో అదే ఉత్సాహంతో ఇప్పుడు పనిచేయడానికి అందరం కలిసికట్టుగా మొన్న వచ్చినటువంటి మెజారిటీ కంటే కూడా ఇంకా భారీ మెజారిటీ రావాలి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో మన పార్టీ అధికారం లేదు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎన్నో ఇబ్బందులు పెట్టింది. ఎంతో మంది కాంగ్రెస్ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టింది. వాళ్ళ అధికారం దుర్వినియోగం చేసి మన మీద పెట్టాలని చెలాయిస్తే కూడా ఎవరు కూడా మొక్కువ ధైర్యంతో ముందుకు వచ్చి అధికారం లేనప్పుడే మనం అధికారం ఉన్నట్టుగా ప్రతి గ్రామాన కాంగ్రెస్ కార్యక్రమాలు కానీ, ఫౌండేషన్ సేవలు కానీ మీ అందరి సహాయ సహకారం చేశారు. కాబట్టి ఇప్పుడు అధికారం వచ్చింది, మనకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మన ప్రభుత్వం ఉంది,
మంత్రులు మరి ఇప్పుడు అంతకాలం రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి సర్వేలలో దుర్గపల్లికి వచ్చి వెనుకబడదని దుర్గపల్లి ఉత్సాహంగా పనిచేస్తారని చెప్పి చెప్తుంది. కాబట్టి దాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ ఎలక్షన్లకు పార్లమెంట్ ఎలక్షన్లకు కొంచెం వ్యత్యాసం ఉంటుంది. స్థానికంగా సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీలు ఎన్నుకుంటాయో దానికంటే విరుద్ధంగా మనం ఎమ్మెల్యే ఎలక్షన్ చేసినాం. ఎందుకు చేసామంటే కసితోటి ఆ ప్రభుత్వం అంత అలగదొక్కింది కాబట్టి ఆ గడిల బద్దలు ఉంటాయి కాబట్టి అది ఒక ఉత్సాహం రెట్టింపుతో చేసినాం. మరి దానికి దీనికి బేరు వేసుకుంటే కాదు, కానీ దానికంటే ఎక్కువ మెజారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్పారంటే గతంలో ఏం లేనప్పుడే మనం భారీ మెజార్టీలో గెలవగలిగాం. మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, మనకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రభుత్వం అంట ఉన్నది, సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోతున్నాం. తల్లి సోమన్యం ఇచ్చినటువంటి అమేస్తం 6 గ్యారెంటీలు ఇప్పటికే 5 ఇంప్లిమెంట్ చేసినాం. రైతులకు రైతు బంధు ఇస్తున్నాం. రేపు మన గౌరవ ముఖ్యమంత్రి ఆగస్టు 15 తారీఖున రైతు రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు చిట్వేల్ మండలం మార్గోపల్లిలో ఇంటింటి ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి మార్గంలో నడిపించిన ఏకైక వ్యక్తి అని, మళ్లీ సీఎంగా కొనసాగించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మారిగోపల్లె సర్పంచ్ ఆనాల సుబ్రహ్మణ్యం రెడ్డి వారి ఆధ్వర్యంలో దాదాపు 400 మంది కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఇంటింట ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ శాసనసభ్యులు కోరుముట్ల శ్రీనివాసులు, పాటూరు శ్రీనివాసులు రెడ్డి, ఎల్వి మోహన్ రెడ్డి, చెవుల శ్రీనివాసుల రెడ్డి, అనాల పెంచల్ రెడ్డి, చిట్వేలు ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, మల్లిశెట్టి వెంకటరమణ, గల్ల శివారెడ్డి, కోవేట్ ఎన్ఆర్ఐ, వైఎస్ఆర్ పార్టీ సలహాదారుడు నాగిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చిట్వేలు ఎంపీపీ టంగుటూరి చంద్ర, బసిరెడ్డి, రమణారెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీకర, మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, లింగం లక్ష్మీకర, సర్పంచ్ బాలు, రాజ్కుంట చిన్న, మన్నూరు చంద్రమోహన్ రెడ్డి మరియు పొట్టి చిన్న వెంకట సుబ్బయ్య, పొట్టి లక్ష్మయ్య, నాగిరెడ్డి, కృష్ణారెడ్డి, మన్నూరు మనోహర్ రెడ్డి, మన్నూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మళ్లీ జగనన్నను సీఎంగా చేసుకోవాలని ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఖచ్చితంగా ప్రజలు ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా కానీ ప్రజలు చిరునవ్వుతో మనం ఆహ్వానిస్తున్నారు. నేను ఇందాక చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలన, జనరంజక పాలన ప్రజలు చాలా చాలా ఆస్వాదిస్తున్నారు. ప్రతి పదం ఇంటి డోర్, మేము ఇంటికి అడుగు వాళ్ళ ఇంటి వైపు చూస్తూనే ఉన్నారు, ఆహ్వానిస్తున్నారు. మీరే చూసిన ప్రాక్టికల్గా ఎంత అద్భుతంగా ఉన్నారు. కాబట్టి ఎన్ని కూటములైనా జనసేన, బీజేపీ, టీడీపీ, ఇండైరెక్ట్గా కాంగ్రెస్, ఇంకా వామపక్షాలు ఎన్ని కలిసినా దేవుడి పైన ఆశీర్వదిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైన్యం తిరుగుతూ ఉంది. మా ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు. ఖచ్చితంగా మనం ఆశీర్వదిస్తారు. దాదాపు 30,000 మెజార్టీతో ఖచ్చితంగా 100% మేము గెలుస్తాం. కేడర్ చేసే ప్రతిభ మా కేడర్ పనులన్నీ కూడా ప్రతి కార్యకర్త, ప్రతి కేడర్ కూడా వేసే ఆడ బ్యాంకుల్లో నీళ్లు లేక అలమటానికి చలమైన పరిస్థితి, ఎంతో దారుణమైన పరిస్థితి. కారణం 100% చదవడం ఎక్కడ కూటమి. అవి కాక మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్త వచ్చి నాటకాలు తీస్తున్నారు. ఈరోజు దాన్ని కొత్త ఏం కాదు, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు తెలుసు, అందరూ కూడా తెలుసు చంద్రబాబు నేచర్ ఏంటో, ఆయన నైజం ఏంటో కూడా తెలుసు. ప్రజలకు బాగుంటే ఇష్టం ఉండదు, ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే దానికి ఒప్పుకోదు. ఈరోజు చూడండి, హౌసింగ్ విషయం దాదాపు 31 లక్షల మందికి ఇల్లు ఇస్తాం. అంటే దేశ చరిత్రలో ఇంత గణనీయమైన సంఖ్య ఎక్కడ లేదు. ఈరోజు ప్రతి పేదవాడికి, అంటే ప్రతి మహిళకు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేసే ఇల్లు అది. దాన్ని తట్టుకోలేక వేరే కోర్టు దాన్ని అవ్వలేదు. ఈరోజు పేద ప్రజలు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, అగ్రవర్ణ పేదవాళ్ళు కావచ్చు, అన్నీ కూడా ఇది డబ్బులు ఉంటాయి, పోతాయి. కానీ చదువు అనేది ఎప్పుడు కూడా ఒక ఆయుధం. అంబేద్కర్ ఏం పెట్టాడో, చదువు ఏనుగు బలం అంటాను. ఎక్కడ పోయినా అటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు నాడు నేడని పెట్టి చదువు విపరీతంగా డెవలప్ చేసి, దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం ప్రపంచాన్ని పోటీ పడిన నేపథ్యంలో దాన్ని కూడా కోర్టు చేశారు. దాన్ని తన మనుషులతో కోర్టు చేసి స్టార్ట్ చేయించారు. ఇవన్నీ కూడా ఒకటి కాదు, 2 కాదు. నాడు నేడు అనేది ఈరోజు స్కూల్ గ్రూప్, హాస్పిటల్స్, ఇవన్నీ కూడా ఏదంటే ఇవన్నీ కూడా ఏమైనా ఒక నాయకుడు మంచి పని చేయాలంటే వైద్యము, విద్య, వైద్యం, ఆ 2 కామన్గా చేసుకుంటే ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఈరోజు మనం సక్సెస్ఫుల్ పెడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరి నియోజకవర్గంలో శ్రీమతి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం.
ఆనాడు ఆర్మూరు రైతులు అండగా నిలబడ్డారు. నేడు ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చా సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి పరిశ్రమలు వెళ్లిపోయే ఐటీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి నెలకొంది. కేసీఆర్. కాంగ్రెస్ మైనార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.